ఒక వ్యక్తి యొక్క సక్సెస్ కేవలం ఎడ్యుకేషన్ ద్వారా మాత్రమే సాధ్యమా? అసలు ఎడ్యుకేషన్ లేకపోతే మన జీవితంలో ఇంకేం సాధించలేము. ఈ రోజుల్లో పేరెంట్స్ యొక్క ఆలోచన విధానం ఎలా ఉందంటే, మా స్కూల్లో ఉన్న పిల్లడు స్కూల్ ఫస్ట్ వచ్చేయాలి, క్లాస్ ఫస్ట్ వచ్చేయాలి, కాలేజ్ ఫస్ట్ వచ్చేయాలి, యూనివర్సిటీ ఫస్ట్ వచ్చేయాలి, ఐఐటీస్లో సీట్ రావాలి, ఎన్ఐటీస్లో చదవాలి, గూగుల్లోను, విప్రోలోను, టీసీఎస్లోను జాబ్ చేయాలి. జాబ్ మాత్రమే చేయాలి. ఈ సమాజానికి కావాల్సిన అసలు ఉద్యోగం చేసేవాళ్ళు కాదు. ఇప్పుడున్న సమాజంలో ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు కావాలి, ఎంప్లాయర్ కావాలి, ఎంటర్ప్రినర్స్ కావాలి, ఇన్నోవేషన్ చేసేవాళ్ళు కావాలి. ఇన్నోవేషన్కి, ఎంప్లాయ్మెంటేషన్కి, క్రియేటివిటీకి, సక్సెస్కి ఎడ్యుకేషన్ అనేది ఏమాత్రం కూడా మెజర్మెంట్ కాదు, ఏమాత్రం కూడా ప్రామాణికం కాదు. సరే, మనలాంటి దేశంలో సంవత్సరానికి 3 సీజన్స్ ఉంటాయి: వర్షాకాలం, వేసవకాలం, చలికాలం. కానీ చాలా దేశాలు సంవత్సరం మొత్తం కూడా చలికాలంలో బ్రతుకుతాయి. అలాంటి కంట్రీ స్కాట్లాండ్ లాంటి కంట్రీస్లో రూమ్ హీటర్స్ లేకపోతే బ్రతికే పరిస్థితులు లేవు. ఈ రోజులంటే ఎలక్ట్రికల్ రూమ్ హీటర్స్ ఉన్నాయి. మరి అప్పట్లో కరెంటు కనిపెట్టక ముందు, అంటే దాదాపు 17వ శతాబ్దంలో ఏంటంటే, అప్పుడు రూమ్ హీటర్స్ కోసం ఏం వాడేవాళ్ళంటే చెక్కల్ని బర్న్ చేసి రూమ్ హీటర్స్ కింద వాడేవాళ్ళు. అవి కూడా పనిచేయకపోతే ఏం చేసేవాళ్ళంటే కోల్ని ఉపయోగించేవాళ్ళు. కోల్ తీయాలంటే ఏం చేయాలి? మైనింగ్ చేయాలి. మైనింగ్ని చేస్తుంటే ఏమవుతుందంటే వాటర్ వచ్చేసి, ఆ వాటర్ని బయటికి తీయడం కోసమే మనం స్టీమ్ ఇంజిన్ ఉపయోగించేవాళ్ళం. అప్పట్లో ఈ స్టీమ్ ఇంజిన్ని కనిపెట్టింది ఎవరంటే థామస్ న్యూకోమెన్. ఇతను ఫస్ట్గా ఈ స్టీమ్ ఇంజిన్ని కనిపెట్టాడు. ఆ తర్వాత రెనోవేట్ చేసినప్పటికీ కూడా ఫస్ట్ కనిపెట్టింది అయితే థామస్ న్యూకోమెన్. ఒకసారి ఏం జరిగిందంటే, ఈయన కనిపెట్టిన స్టీమ్ ఇంజిన్ మోడల్లో ఒక టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. ఈ స్టీమ్ ఇంజిన్ని రిపేర్ చేయటం ఎవరి వల్ల కాలేదు. అప్పుడే వచ్చాడు జేమ్స్ వాట్. అతను అప్పటికే లండన్లో సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్లో రోజుకి 12 నుంచి 14 గంటలు వెట్టి చాకరీ చేసి అక్కడ చేయలేక తిరిగి మళ్ళీ స్కాట్లాండ్కి వచ్చి గ్లాస్గో యూనివర్సిటీలో రిపేర్ వర్క్స్ చేసేవాడు. సరిగ్గా అతని చేతిలోనే స్టీమ్ ఇంజిన్ పడింది. అతను ఏం ఐడెంటిఫై చేశాడంటే, మన భాషలో చెప్పాలంటే, ఇది మనం బైక్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే పెట్రోల్ తాగేస్తుంది అని అంటాం కదా, సరిగ్గా ఈ స్టీమ్ ఇంజిన్ కూడా కోల్ని తినేస్తుంది. అసలు ఆ స్టీమ్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ ఎంతంటే 30%. అంటే 100%కి డిజైన్ చేసినటువంటి స్టీమ్ ఇంజిన్ ఎఫిషియన్సీ అవుట్పుట్ ఎంత ఇస్తుందంటే 30% అవుట్పుట్ ఇస్తుంది. 70% ఏం జరుగుతుంది? వేస్టేజ్ జరుగుతుంది. జేమ్స్ వాట్ ఈ ఎర్రర్స్ అన్నింటినీ రెక్టిఫై చేసి ఒక హై ఎఫిషియన్సీ ఉన్నటువంటి ఇంజిన్ని తయారు చేయడానికి కావాల్సినటువంటి ఒక కండెన్సర్ని కనిపెట్టాడు. కండెన్సర్ అయితే కనిపెట్టాడు, కానీ ఆ ఇంజిన్ని ప్రొడ్యూస్ చేసే మనీ అయితే మన దగ్గర లేదు. అప్పుడే పరిచయం అయ్యాడు మాథ్యూ బోల్టన్. ఇతను ఒక బిజినెస్ మ్యాన్. వీళ్ళిద్దరు ఏమనుకున్నారంటే, ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేద్దామని ఆలోచన చేశారు. ఆ కంపెనీ పేరే బోల్టన్ అండ్ వాట్. వీళ్ళిద్దరు కలిపి హై ఎఫిషియన్సీ ఉన్న స్టీమ్ ఇంజిన్స్ తయారు చేశారు. దీంతో ఫ్యాక్టరీస్లోను, ఇండస్ట్రీస్లోనూ ఒక పెను విప్లవం జరిగింది. ఈ స్టీమ్ ఇంజిన్స్ ఫ్యాక్టరీస్, మైన్స్, షిప్స్, మిల్స్ విపరీతంగా వాడటం మొదలెట్టాయి. అప్పట్లో గుర్తుందా మనకి? స్టీమర్ అనేవాళ్ళు. అంటే స్టీమ్ ఇంజిన్తో నడిచేటువంటి షిప్స్, వాటిని స్టీమర్స్ అని అంటారు. హార్స్ పవర్ అనేది కనిపెట్టింది ఫస్ట్ జేమ్స్ వాట్. అప్పట్లో ప్రతి పనికి యానిమల్స్ని వాడేవారు. మన ఇండియా లాంటి కంట్రీస్లో అయితే బుల్స్, కొన్ని కంట్రీస్లో కొన్ని యానిమల్స్ని వాడేవాళ్ళు. అట్లాగే స్కాట్లాండ్లో హార్సెస్ని వాడేవాళ్ళు. ఒక ఇంజిన్ ఎంత పని చేస్తుంది, ఎంత పని చేయగలదు అని అంటే, ఇది ఎన్ని హార్సెస్తో లేదా ఎన్ని హార్సెస్ కెపాసిటీస్ తోటి ఇది ఈక్వల్ అని కంపేర్ చేయడం కోసం హార్స్ పవర్ని రిఫరెన్స్గా తీసుకోవడం జరిగింది. దాన్ని బట్టి ఒక ఇంజిన్ ఇంత హార్స్ పవర్ 1 HP, 2 HP, 3 HP అలా హార్స్ పవర్స్ తోటి ఈక్వల్గా డిజైన్ చేయడం జరిగింది. అలాగే పవర్కి యూనిట్స్ దీనికి గౌరవంగా వాట్స్ అని పెట్టుకున్నాం. జేమ్స్ వాట్ కనిపెట్టినటువంటి స్టీమ్ ఇంజిన్ ప్రపంచంలో ఒక అద్భుతం సాధించింది. అదే ట్రైన్. ఈ స్టీమ్ ఇంజిన్ తోటి 1000 కిలోమీటర్లు కనెక్టివిటీ పెరిగింది, ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది, గూడ్స్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మూవ్ అవటం స్టార్ట్ అయింది. ప్రపంచం ఇక టెక్నాలజీ రంగం వైపు ముందుకు దూసుకుపోయింది. ఇంతకీ ఈ జేమ్స్ వాట్కి ఒక ఇంజనీరింగ్ పట్టా కూడా లేదు.
ఇప్పుడు చెప్పండి, మనిషి యొక్క సక్సెస్కి ఎడ్యుకేషన్ అనేది ఎంతవరకు అవసరం అనేది మీరు చెప్పండి.